హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంక్ విత్ మీ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు అండ్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అందరూ బాగున్నారని, మంచిగా ప్రిపేర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ప్రొడక్టివ్ ప్రిపరేషన్కి యూజ్ అయ్యే టిప్స్ని, మనం బ్యాంక్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి యూజ్ అయ్యే టిప్స్ని నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. చిన్న చిన్న టిప్స్ అయినా సరే మనం ప్రాపర్గా ఫాలో అవుతే మన ప్రిపరేషన్కి అండ్ మనం ఎగ్జామ్ క్లియర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. టిప్ నెంబర్ 1, టార్గెట్స్. వీక్లీ ఆర్ డైలీ టార్గెట్స్ పెట్టుకోవాలి. వీక్లీ టార్గెట్స్ పెట్టుకోండి. ఈ వీక్ లోపు ఇంత సిలబస్ ఆర్ ఇన్ని కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి అనే ఒక టార్గెట్ అనేది మనం పెట్టుకుంటే మనం ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. మనం పెట్టుకున్న టార్గెట్స్ మనం రీచ్ అవ్వటం కోసం మనం ట్రై చేయాలి. అండ్ మనం పెట్టుకున్న టార్గెట్ మనం రీచ్ అవ్వాలి. అప్పుడు మనం కంప్లీట్ చేసుకోవాల్సిన సిలబస్ మనకి ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది. అండ్ ఆల్సో ప్రాక్టీస్ కూడా మనం ఏదైతే అనుకుంటామో అది ఇన్ టైంలో మనకి ప్రాక్టీస్ అనేది కంప్లీట్ అవుతుంది. టిప్ నెంబర్ 2, డైలీ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవటం. ఎవ్రీడే మార్నింగ్ అన్నిటికంటే ఫస్ట్ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. వీక్లీ టార్గెట్స్ పెట్టుకున్నాం కదా, దాని ప్రకారంగా డైలీ ఎంత సిలబస్ అండ్ ఎన్ని కాన్సెప్ట్స్ అండ్ ఎంత ప్రాక్టీస్ చేయాలి అనేది టు డూ లిస్ట్లో ఇంక్లూడ్ చేసుకొని డైలీ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ లిస్ట్ ప్రకారంగా మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. ఏదైతే కంప్లీట్ అవుతుందో దాన్ని టిక్ మార్క్ చేసుకోండి. అలా ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే మనం అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అన్నీ టిక్ చేసేసుకుంటాము. అప్పుడు మనం డేలో కంప్లీట్ చేయాలి అని అనుకున్న టార్గెట్ని మనం కంప్లీట్ చేయగలుగుతాము. మనం డైలీ చేసుకునే ఈ టు డూ లిస్ట్ వల్ల మనం వీక్లీ టార్గెట్ కూడా ఈజీగా రీచ్ అవ్వగలుగుతాము. ఇది మనకి మన ప్రిపరేషన్లో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే మనం అన్నీ కంప్లీట్ చేశాక మనకే చాలా హ్యాపీనెస్ వస్తుంది, టుడే టాస్క్ కంప్లీట్ చేసాము అని. సో ఈ టిప్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది, ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, మెయింటైనింగ్ డైలీ రొటీన్. డైలీ రొటీన్ మెయింటైన్ చేయటం మన ప్రిపరేషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం డైలీ ఒక రొటీన్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మనకు తెలియకుండానే అది ఒక హ్యాబిట్ లాగా మారుతుంది. ఒక స్కెడ్యూల్ వేసుకోండి, దాని ప్రకారం ఫాలో అవ్వండి. డైలీ అలా చేసి చూడండి, మెల్లమెల్లగా ఆటోమేటిక్గా మనకు అదొక హ్యాబిట్ లాగా అయిపోతుంది. డైలీ రొటీన్ మెయింటైన్ చేయటం వల్ల మన ప్రిపరేషన్ కూడా చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, మెయింటైనింగ్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేయాలో కూడా చెప్తాను నేను. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే ముందు మనకి ప్రాపర్ డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ అంటే మనం ఏదైతే పని చేయాలి అని అనుకుంటున్నామో దాన్ని నేర్చుకోవటం, స్టడీ చేయటం, ప్రాక్టీస్ చేయటం, వీటిని ప్రాపర్గా చేయటమే డిసిప్లిన్. సక్సెస్ స్టార్ట్స్ విత్ డిసిప్లిన్ గైస్. సో మెయింటైన్ డిసిప్లిన్, ఆటోమేటిక్గా కన్సిస్టెన్సీ వస్తుంది. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే అది క్రాక్ చేయాలంటే మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు ద సక్సెస్ అని అంటారు కదా, అది 100% ట్రూ. మనం మన ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ ఎంత మంచిగా మెయింటైన్ చేస్తామో మనం ఎగ్జామ్ క్లియర్ చేయడానికి అది అంత బాగా యూజ్ అవుతుంది. నేను నెక్స్ట్ చెప్పబోయే టిప్ కూడా మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 5, మెయింటైనింగ్ స్ట్రీక్. ఇది నేను ఒక యాప్ ద్వారా నేర్చుకున్నాను. ఈ టిప్ నాకు చాలా బాగా యూజ్ అయింది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయటం కోసం. సో మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ యాప్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది నేను డ్యూయోలింగో యాప్ నుంచి నేర్చుకున్నాను. ఆ యాప్లో ఏంటి అంటే డైలీ మనం ఒక లెసన్ కంప్లీట్ చేయాలి. అలా మనం డైలీ చేస్తూ ఉంటే డే బై డే మన స్ట్రీక్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఈ స్ట్రీక్ అనేది మనకు ఒక మోటివేషన్ లాగా అనమాట. ఇట్ ఈస్ మోటివేషన్ టు కీప్ లెర్నింగ్ అండ్ ప్రాక్టీస్ ఎవ్రీడే. స్ట్రీక్ ఎలా మెయింటైన్ అవుతుందో ఒకసారి స్క్రీన్ పైన నేను డిస్ప్లే చేస్తాను, చూడండి. ఇది నా ఫిబ్రవరి డ్యూయోలింగో స్ట్రీక్. అందులో నేను February 7th నేను లెసన్ కంప్లీట్ చేయలేదు. సో అక్కడ నాకు స్ట్రీక్ ఫ్రీజ్ అయిపోయింది. ఫర్ సపోజ్ మనం డైలీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మనకు ఒక చైన్ లాగా ఫామ్ అయిపోతుంది అదంతా. దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే డైలీ మనం పెట్టుకునే టార్గెట్ని మనం కంప్లీట్ చేసుకుంటే మనకి మన స్ట్రీక్ మెయింటైన్ అవుతుంది. అలా 1 month చేసి చూడండి. సో ఈ స్ట్రీక్ మెయింటైనింగ్ మనం మన ప్రిపరేషన్లో యాడ్ చేసుకోవచ్చు. మన 1 day టార్గెట్ని 1 స్ట్రీక్ లాగా కన్సిడర్ చేసుకోండి. అది డైలీ కంటిన్యూ చేస్తూ 1 month వరకు మీ స్ట్రీక్ బ్రేక్ అవ్వకుండా టార్గెట్స్ని రీచ్ అవ్వండి. ఇది ఫాలో అవ్వటానికి జస్ట్ ఒక పేపర్ మీద మనకి క్యాలెండర్లో ఉండే డేట్స్ అన్నీ వేసుకోండి. ఒక్కరోజు కూడా స్ట్రీక్ మిస్ అవ్వకూడదు అనే రూల్ పెట్టుకొని దాన్ని ప్రాపర్గా ఫాలో అవ్వండి. మీకు అర్థం అవటం కోసం నేను ఇమేజ్ అటాచ్ చేశాను. తర్వాత డైలీ స్ట్రీక్ కంప్లీట్ అయ్యే కొద్దీ ఏ రోజుకి ఆ రోజు
క్రాస్ పెట్టేసుకోండి. అలా 1 మంత్ కంప్లీట్ అయిన తర్వాత మీరు స్ట్రీక్ మెయింటైన్ చేయటం వల్ల వచ్చే రిజల్ట్ మీకే కనిపిస్తుంది. ఒకసారి ఈ టిప్ ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇదన్నమాట టిప్ నెంబర్ 5. మీలో ఎంతమందికి డ్యూయలింగో యాప్ తెలుసు అండ్ ఎంతమంది యూజ్ చేస్తారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ టిప్ నెంబర్ 6, ఫాలోయింగ్ ఆల్ రైట్ సోర్సెస్. మనం మన ప్రిపరేషన్ ఫేజ్లో అన్ని రైట్ సోర్సెస్ ఫాలో అవటం చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనం ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తేనే మనం ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతాము. సో చూజింగ్ రైట్ సోర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా అని అందరూ సేమ్ సోర్సెస్ ఫాలో అవ్వాలని ఏం లేదు. ఎవరెవరికి ఏ సోర్సెస్ సూట్ అవుతాయో దాని ప్రకారం వాటినే ఫాలో అవ్వాలి. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కోసం యూట్యూబ్లో ఫ్రీగా ఏమేమి సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఏమేమి సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అని. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సోర్సెస్ కోసం ఇంకొక వీడియో కావాలంటే నేను చేస్తాను. టిప్ నెంబర్ 7 వచ్చేసి ఫాలోయింగ్ రైట్ స్ట్రాటజీ. మనం ప్రిపరేషన్ ఫేజ్లో ప్రాపర్ స్ట్రాటజీ అనేది ఫాలో అవుతే మనకి ప్రిపరేషన్ చాలా స్మూత్గా వెళ్తుంది. అండ్ ఆల్సో మన ప్రిపరేషన్ ప్రాపర్గా ఉంటే మనం ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో రైట్ స్ట్రాటజీ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఫర్ ద ప్రిపరేషన్ ఫేజ్ అండ్ ఆల్సో ఫర్ క్లియరింగ్ ద ఎగ్జామ్. టిప్ నెంబర్ 8 వచ్చేసి ఏ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. మనం చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి. మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మన స్పీడ్ అండ్ యాక్యురసీ అంత బాగా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మనం క్లియర్ చేయడానికి చాలా చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. చాలా ఎక్కువ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది మన బ్యాంక్ ఎగ్జామ్స్ క్లియర్ అవ్వటం కోసం. మన నెక్స్ట్ టిప్ అండ్ ఫైనల్ టిప్ వచ్చేసి మాక్ టెస్ట్ అండ్ దాని అనాలిసిస్. నెంబర్ ఆఫ్ మార్క్స్ ఇవ్వండి, ఎన్ని వీలైతే అన్ని. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. ఇనీషియల్గా సెక్షనల్ వైజ్ మార్క్స్ అటెంప్ట్ చేయండి అండ్ తర్వాత వచ్చేసి కంప్లీట్ సిలబస్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. జస్ట్ మార్క్స్ అటెంప్ట్ చేస్తే సరిపోదు, మాక్ టెస్ట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు మాక్ టెస్ట్లో ఎక్కడ మార్క్స్ తగ్గుతున్నాయి అనేది తెలుసుకోండి, అనాలిసిస్ చేసుకోండి. ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు అని. దాన్ని బట్టి ఎక్కడ వీక్ ఉన్నారో ఆ సెక్షన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి ఎక్కువ. మాక్ టెస్ట్ రాస్తే సరిపోదు, అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. అనాలిసిస్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకోండి. సో ఇవి గాయస్ ప్రొడక్టివ్ ప్రిపరేషన్ కోసం అండ్ ఎగ్జామ్ క్లియర్ చేయటం కోసం యూజ్ అయ్యే టిప్స్. ఈ టిప్స్ ట్రై చేసి చూడండి గాయస్, మీ ప్రిపరేషన్కి అండ్ ఎగ్జామ్ క్లియర్ చేయటం కోసం ఖచ్చితంగా యూజ్ అవుతాయి. మీకు ఏ టిప్ చాలా బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఇంకా ఏమైనా టిప్స్ తెలిసినా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది, యూస్ఫుల్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.